ఇక రాంగ్ రూట్లో వస్తే ఫోటో తీయండి. ఇగో ఇప్పుడు ఇది కొత్తది వచ్చింది వాళ్ళ కథ. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న రాంగ్ సైడ్ డ్రైవింగ్ను కంట్రోల్ చేయడంపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్న వారిని ఎవరైనా ఫోటో తీసి ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్లో తర్వాత ఎక్స్లో పోస్ట్ చేయవచ్చని ప్రజలకు సూచించిందట. ఇప్పుడు అందరూ ఏమంటారు వాళ్ళని ట్రాఫిక్ పోలీసులు అయిపోతారు. ఇప్పుడు ఎవరైనా ట్రాఫిక్ పోలీసు లెక్క మనం ఫోటో తీయొచ్చు. ట్రాఫిక్ పోలీసే రావాలి, ఆయన ఉన్నాడా లేదా మేము చూసుకొని పోతాం, ఇట్లా అనుకుంటూ పోతాం, అట్లేం లేదు. ఇప్పుడు ఎన్నుకున్నాడు ఫోటో తీస్తాడు, ఫోటో తీసేసి ఇంట్లో షేర్ చేసిరు అనుకో, ఆ వెబ్సైట్లో షేర్ చేస్తే మంచి 100% ఫైన్ పడుతుంది, ఏం కావాలో అది జరుగుతుంది. కాబట్టి రాంగ్ రూట్లో ఇష్టం వచ్చినట్టుగా మేము డ్రైవింగ్ చేస్తామంటే ఇది చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. వాళ్ళకే ప్రమాదాలు కాదు, ఎవడన్నా ఇప్పుడు అట్లా వస్తుంటారు అనుకో, వాళ్ళు రైట్ అంటే కరెక్ట్గానే వస్తుంటే ఈ రాంగ్ రూట్లో వచ్చినప్పుడు వచ్చి కొట్టేస్తాడు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత హెల్మెట్లు పెట్టుకోకపోవడం కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కానీ రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఒకటి ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకుంది. మంచి నిర్ణయం ఒక రకంగా చెప్పాలంటే, మనకు మంచిగా అనిపించకుండొచ్చు కానీ బరాబర్ అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇష్టం వచ్చిన రాంగ్ రూట్ రావడం ద్వారా ఏమవుతుంది, కరెక్ట్ వచ్చినోడికి అడ్డం వస్తాడు, వీడు అడ్డం వచ్చేసి కొట్టేస్తాడు. కాబట్టి ఎవరైనా ఫోటోలు తీయొచ్చంట, ఫోటోలు తీసేసి అప్లోడ్ చేసేసేయచ్చు, వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు, తర్వాత ఎక్స్లో అప్లోడ్ చేస్తే వాళ్ళ పని అవుతుంది, రాంగ్ రూట్లో పోయిన పని.